Hello all, నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్. సో టుడేస్ టాపిక్ వుడ్ బి ఆన్ మానసిక సమస్యలకి మెడిసిన్స్ మనం ఏ విధంగా వాడుకుంటే మనకు మోస్ట్ బెనిఫిషియల్గా ఉంటుంది అనేది చూద్దాం ఇవాళ. ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది సైకియాట్రిక్ మెడిసిన్స్ ఫుల్ కోర్స్ వాడరు. మనకు మామూలుగా ఇతర జబ్బులతో కంపేర్ చేసుకుంటే మానసిక సమస్యలు అనేవి కొంచెం లాంగ్ టర్మ్గా మెడికేషన్ తీసుకోవాల్సిన జబ్బులు ఇవి. అట్లా అట్లా అయితేనే మనకు ఈ సమస్య నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది. సో మామూలుగా ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరం లాగా ఇప్పుడు ఒక 5 days వాడేసి మళ్ళీ స్టాప్ చేసేలాగా మట్టుకు ఉండవు మనం సైకియాట్రిస్ట్ రాసే మెడిసిన్స్ ఏవైనా కూడా. సో చాలామంది ఏం చేస్తారంటే కొద్ది రోజులు మెడిసిన్స్ వాడుకున్నాక లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, లేదు అనుకుంటే చాలా రోజులు అంత ఎక్కువ రోజులకి వాళ్ళకు ఇంకా మెడిసిన్ వాడే ఉద్దేశం లేకపోయేసరికి దే విల్ స్టాప్ అనమాట. సో మళ్ళీ ప్రాబ్లం అనేది రిలాప్స్ వచ్చేస్తుంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి ఎన్ని రోజులు మెడికేషన్ వాడుకోవాలి. సో దిస్ డిపెండ్స్ ఆన్ యువర్ సైకియాట్రిక్ డయాగ్నోసిస్, అంటే మనకు సంబంధించిన మానసిక సమస్య పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదనుకుంటే ఇతర రకాల కొన్ని మైల్డ్ డిజార్డర్స్కి అట్లీస్ట్ ఒక 6 months మనము టైం చెప్తాము. లేదు కొన్ని కొన్ని సివియర్ కేసెస్లో స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్స్ కానీ, దీనికి కొంచెము ద డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బి లిటిల్ లాంగర్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినాక 1 year వరకు వాడుకోవాలి, లేదనుకుంటే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్, ద మల్టిపుల్ ఎపిసోడ్స్ పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లు ఈవెన్ లైఫ్ లాంగ్ వాడుకునే పరిస్థితి కూడా మనకు డెవలప్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు మీ యొక్క సైకియాట్రిస్ట్ని 100% ఫాలో అవ్వడం, అంటే వాళ్ళు ఇచ్చే అడ్వైస్ని 100% ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ద సెకండ్ థింగ్ వుడ్ బి మనకు రోజువారీగా సైకియాట్రిక్ మెడిసిన్స్ మనం వాడుకోవాలి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక 2 days వేసుకోగానే దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్ వచ్చినాక సో డ్రగ్ని కంప్లీట్గా స్టాప్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనకు రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీ మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ని మిమ్మల్ని ట్రీట్ చేసే సైకియాట్రిస్ట్కి చెప్పండి. సో దట్ వాళ్ళు ఆల్టర్నేటివ్ డ్రగ్స్ రాయడమా, లేదనుకుంటే ఉన్న డ్రగ్ని డోసెస్ తగ్గించడమా, లేదనుకుంటే అదర్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ని మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో సైకియాట్రిక్ మెడిసిన్స్ మన బాడీ పైన చూపించే ప్రభావం అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా అర్థం కావాలనుకుంటే ఇప్పుడు ఆల్కహాల్ని తీసుకుందాం. ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ బాడీ పైన టు బి స్పెసిఫిక్ మన బ్రెయిన్ పైన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ సేమ్ టైప్ ఆఫ్ ఆల్కహాల్, ఇప్పుడు ఒక 3 pegs ఆఫ్ విస్కీ తీసుకున్నారనుకోండి, ఒక పర్సన్ ఒకలాగా బిహేవ్ చేస్తుండొచ్చు, ఇంకొక పర్సన్ ఇంకొకలాగా బిహేవ్ చేస్తుండొచ్చు. ఒక పర్సన్ ఆల్మోస్ట్ 6 hours కంటిన్యూస్గా పడుకోవచ్చు. అదే సేమ్ అమౌంట్ తీసుకున్న సెకండ్ పర్సన్ అసలు ఒక 2-3 hours నిద్ర నుంచి మెలకువ వచ్చేస్తుంది, లేదనుకుంటే నిద్ర డిస్టర్బ్డ్గా ఉండొచ్చు. సో దిస్ డిపెండ్స్ అపాన్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సిమిలర్గా సైకియాట్రిక్ మందులు కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ద ఏజ్, మన వయసు పైన, అండ్ మేల్ ఆర్ ఫీమేల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఈవెన్ ది వెయిట్ ఆఫ్ ది పర్సన్ అండ్ ది మెటబాలిజం, ఎంత ఫాస్ట్గా మెటబలైజ్ చేస్తున్నాడు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద జెనెటిక్స్ అండ్ జెనెటిక్ మేక్ ఓవర్, తనకుండే బాడీలో యొక్క మనకు రెసెప్టార్స్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైనా సైకియాట్రిస్ట్ ఒక డ్రగ్ రాసే ముందు, ఆ డ్రగ్ మనం స్టార్ట్ చేసే ముందే కెనాట్ ప్రెడిక్ట్, ఈ పలానా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. ఆ పలానా డ్రగ్ స్టార్ట్ చేసినాకనే వెన్ ద పేషెంట్ టేక్స్ ద డ్రగ్, అప్పుడు మట్టుకు మనకు ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది బయటపడుతుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఇది సెడేషన్ మెయిన్గా ఇప్పుడు మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్లలో స్టార్టింగ్ ఫ్యూ డేస్లో సెడేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సెడేషన్ అంటే ఎక్కువ నిద్రమత్తు. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్గా ఆల్కహాల్ లాగానే ఇప్పుడు ఒక డ్రగ్, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక సైకియాట్రిక్ మెడికేషన్ ఒక 5 mg ఆఫ్ ట్యాబ్లెట్ ఇద్దరు పేషెంట్స్కి పెట్టినాం అనుకోండి, ఒక పేషెంట్ 2-3 days కంటిన్యూస్గా పడుకోవచ్చు,
అదే సేమ్ డ్రగ్ సేమ్ డోసేజ్ సెకండ్ పర్సన్‌కి అసలు నిద్ర ఇంకా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా వి కెనాట్ ప్రెడిక్ట్ అంటే ఈ పలానా డ్రగ్ పలానా పర్సన్‌లో ఖచ్చితంగా ఇన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే అది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు మనము మెడిసిన్ స్టార్ట్ చేసినాము. సో, ది సెకండ్ డే ఆర్ థర్డ్ డే చాలా వరకు సెడేషన్ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఒక 2, 3 డేస్ మొత్తం పడుకున్నారు పేషెంటు. అట్లాంటప్పుడు వెంటనే మిమ్మల్ని ట్రీట్ చేసే సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, పలానా ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే, ఆ డ్రగ్ మార్చడమా, లేదనుకుంటే డ్రగ్ డోసేజ్ తగ్గియడం అనేది ఇట్లాంటి ఆల్టర్‌నేటివ్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అంతేగాని ఆ డ్రగ్‌కి స్టార్టింగ్ ఫ్యూ డేస్‌లో సైడ్ ఎఫెక్ట్ రాగానే ఆ డ్రగ్ నాకసలు కంప్లీట్‌గా పనిచేయదని ఆ డ్రగ్‌ని స్టాప్ చేయడము, లేదనుకుంటే మల్టిపుల్ సైకియాట్రిస్ట్ కలుస్తా ఉంటారు చాలామంది. సో, ఇది మనకు ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు. పలానా టాబ్లెట్ తీసుకోగానే మామూలుగా నిద్రొస్తది. సో దట్ దే విల్ చేంజ్ ది డాక్టర్. సో, సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక దే విల్ హ్యావ్ సమ్ అదర్ సైడ్ ఎఫెక్ట్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ డేస్. ఇట్లా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తా ఉంటారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సజెస్టబుల్. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్తే 100% ఆ డాక్టర్ పైన నమ్మకం పెట్టుకోండి. సో, మీకు పలానా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే దేర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఆల్టర్‌నేటివ్. సో, ది సెకండ్ డ్రగ్ ట్రై చేసినప్పుడు యూ విల్ ఫీల్ మచ్ బెటర్‌గా ఉంటది. ఓకే. సో, ది అదర్ యాస్పెక్ట్ వుడ్ బి సింప్టమ్స్ తగ్గడం. సో, సైకియాట్రీ అంటే మానసిక వ్యాధులు మట్టుకు దే విల్ టేక్ ఎ లిటిల్ లాంగర్ టైమ్. అంటే ఇప్పుడు మనకు ఫిజికల్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు డయాబెటిస్ అవ్వచ్చు, హైపర్‌టెన్షన్ అవ్వచ్చు, లేదంటే ఫీవర్ అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ మనకు టాబ్లెట్ వేసుకోగానే ఎంబడే దాని ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తది. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్ టు ది సైకియాట్రిక్ డయాగ్నోసిస్ అండ్ సైకియాట్రిక్ మెడికేషన్, మనకు యాక్చువల్‌గా ఇంప్రూవ్‌మెంట్ రావటానికే ఇట్ వుడ్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ ఒక వారం నుంచి ఒక 10 రోజుల టైం వరకు మనకు పడుతుండొచ్చు. సో, టాబ్లెట్ వేసుకున్న ఎంబడే నెక్స్ట్ డేనే మనకు టోటల్‌గా ఇంప్రూవ్‌మెంట్ రావాలి అంటే మట్టుకు రాదు. సో, అంటే మనకున్న డిజార్డర్ బట్టి సో, ద ఫస్ట్ థింగ్ టు ఇంప్రూవ్ వుడ్ బి ద బయోలాజికల్ ఫంక్షన్స్. అంటే ఫస్ట్ స్లీప్ కొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ అయితది. దాని తర్వాత అపెటిట్ అంటే ఆకలి బెటర్ అయితది. దాని తర్వాతనే మనకు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ బిహేవియర్‌లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉండేనో అవి మట్టుకు తగ్గడానికి ఇట్ విల్ టేక్ ఫ్రమ్ ఎనీవేర్ బిట్వీన్ 7 డేస్ టు 10 డేస్ టైం మనకు పడుతది. అండ్ ది అదర్ కేటగిరీ వుడ్ బి కొంతమంది లాంగ్ డ్యూరేషన్ మెడికేషన్ వాడతారు. అండ్ లాంగ్ డ్యూరేషన్ మెడికేషన్‌లో దే విల్ ఫేస్ సమ్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు కొంతమంది వెయిట్ గెయిన్ సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటది. కొంతమందికి నిద్ర ఎక్కువ వస్తా ఉంటది. కొంతమందికి మగతగా ఉంటది. అంటే అంత షార్ప్‌గా ఉండలేరు ముందులాగా. లేదనుకుంటే ఇంకొంతమందికి డయాబెటిస్ అటాక్ అంటే వేరే ఫిజికల్ డిజార్డర్స్ అటాక్ అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు, సో అట్ ది ఎండ్ ఒక 1 ఇయర్ వరకు మెడికేషన్ వాడుకుంటారు. దాని తర్వాత ఇంకా మెడిసిన్ వాడే ఇంట్రెస్ట్ పోతది వాళ్ళకి. సో దెన్ దే స్టాప్ ద మెడికేషన్. ఓకే. సో వాళ్ళు మెడిసిన్ స్టాప్ చేసిన ఎంబడే కూడా మళ్ళీ కూడా రిలాప్స్ అవ్వదు. రిలాప్స్ అంటే మళ్ళీ పాత సింప్టమ్సే రావడం అనేది రిలాప్స్ అంటాం. సో ఇప్పుడు మెడిసిన్ స్టాప్ చేసినాక అట్లీస్ట్ 1-2 మంత్స్ బాగానే ఉంటారు. సో దెన్ ఆఫ్టర్ ఎందుకంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ మన బ్లడ్‌లో దాంట్లో ద డ్రగ్ విల్ బి దేర్. ఓకే. సో 1 మంత్, 2 మంత్ వరకు మెడిసిన్ వేసుకోకపోయినా బాగానే ఉంటారు. అప్పుడు పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు మెడిసిన్ లేకపోతేనే బాగుంటానేమో అనే ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తారు. అండ్ దెన్ ఒక 1-2 మంత్స్ తర్వాత దెన్ ద సింప్టమ్స్ రిలాప్స్. సో ఇట్లా మళ్ళీ రిలాప్స్ అయినప్పుడు ఏమవుతుంది, సో ద సెకండ్ టైం మళ్ళీ మనకు రిలాప్స్ అయినప్పుడు అప్పుడు ది ద ప్రాబ్లమ్ మానసిక సమస్య ఏదైతే ఉందో అది ఇంకా కూడా రెసిస్టెంట్‌గా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఇట్లాంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే వెయిట్ గెయిన్ కానీ లేదనుకుంటే సో ద షార్ప్నెస్ అంటే సో ద థింకింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడము, లేదనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దే ఆర్ ఆల్సో ట్రీటబుల్. అంటే మనము ఎగ్జాక్ట్గా సైకియాట్రిస్ట్ చెప్పిన అడ్వైస్ ఫాలో అవ్వడము, కరెక్ట్గా వెయిట్ మనం మానిటర్ చేసుకోవడము, అండ్ ఎవ్రీ 6 మంత్స్ కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ కంప్లీట్ బ్లడ్ చెకప్స్, ఈసీజీ ఇట్లాంటి మనకంటే డాక్టర్ చెప్పినట్టు థైరాయిడ్ ప్రొఫైల్ కానీ ఇట్లాంటి డాక్టర్ చెప్పినట్టు మనం అడ్వైస్ ఫాలో అయితే ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎర్లీగా గుర్తించి వీ కెన్ ఎవర్ట్ దెమ్. అంటే ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా చేయొచ్చు, ఆర్ సైడ్ ఎఫెక్ట్ వచ్చినాక దాన్ని మనం మేనేజ్ చేయడానికి కూడా ఉంటుంది. సో ది బెస్ట్ అడ్వైస్ వుడ్ బి మీ డాక్టర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని 100% ఫాలో అవ్వడం వల్ల
మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మనం దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. లేదు ప్రాబ్లం వచ్చినాక డయాగ్నోస్ చేసినట్టయితే ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. సో అండ్ ఎన్ని రోజులు మెడికేషన్ వాడాలనేది కూడా మనము ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాము. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ లైక్ ఆల్వేస్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.